బైబిల్లో మొట్టమొదటి అబద్ధము ఆదికాండంలో వ్రాయబడింది. దేవుడు ఆ పండును తినొద్దన్నప్పుడు అవ్వతో ఆదాముతో సాతాను మటుకి మీరు ఆ పండు తిన్నా మీరు చావనే చావరని అబద్ధం ఆడాడు. తర్వాత మీరు ప్రకటన 22వ అధ్యాయము 15వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే అబద్ధమును ప్రేమించి దాని ప్రకారంగా జరిగించే వాడికంట పరలోకములో ప్రవేశము లేదని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అక్కడ నిర్గమకాండము 20వ అధ్యాయంలో దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ ఏంటంటే అబద్ధము ఆడకూడదు, అబద్ధాలు పలుకకూడదు అని చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. అది చిన్న అబద్ధమైనా పెద్ద అబద్ధమైనా మనము దేవుని బిడ్డలుగా అబద్ధాలు చెప్పకూడదు. మనం ఎప్పుడు కూడా సత్యానే పలకాలి, ఎప్పుడు కూడా మనం నిజానే పలకాలి. మనం అబద్ధాలు చెప్పడానికి మనకి దేవుడు అర్హత ఇవ్వలేదు మనకి. కాబట్టి అది చిన్న అబద్ధమైనా పెద్ద అబద్ధమైనా మనం ఎప్పుడు కూడా నిజాలే మాట్లాడదాం.